జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. సుఖ మహర్షి యయాతి చరిత్రను చెప్పి, యయాతి వృద్ధాప్యాన్ని తీసుకున్న అతని ఆఖరి కుమారుడైన పూరుడు యయాతి తర్వాత రాజ్యపాలన చేశాడు. యయాతి ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో మోక్షాన్ని పొందాడు. యయాతి భార్య దేవయాని కూడా మోక్ష పదంలో ముక్తిని సాధించింది అని చెప్పి సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. భగవానుడు సర్వజీవాత్మకుడు, శాంతుడు, వేదమయుడు అయిన ఆ వాసుదేవునికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి, భారత నీవు జనించిన పూరుని వంశంబునందు పుట్టిన వారిన్ జారు యశోలంకారుల ధీరుల వినిపింతునధిక తేజోధనులన్. ఓ భరత వంశ దీపిక, నువ్వు జన్మించిన ఆ పూరుని వంశంలోనే, మీ వంశమే ఇది, ఆ పూరుని వంశంలోనే జన్మించి కీర్తిని తేజస్సును పొందిన వాళ్ళ చరిత్రను చెప్తాను, ఆలకించు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పడం ప్రారంభించారు. ఆ పూరునికి యయాతి కుమారుడు పూరుడు, పూరునికి జనమేజయుడు అనే రాజు జన్మించాడు. ఆయనకు ప్రాచీన్ వంశుడు జన్మించాడు. ప్రాచీన్ వంశునికి ప్రవిరోధన మన్యువు, ఆ ప్రవిరోధన మన్యువుకు చారువు, చారువునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుడు జన్మించారు. బహుగతునకు శర్యాతి జన్మించాడు. శర్యాతికి సంయాతి, సంయాతికి రౌద్రాశ్వుడు జన్మించారు. భారత వంశం గురించి చెప్తున్నారు. రౌద్రాశ్వునికి ఘృతాచి అనే అప్సరసేందు ఋతే పువ్వు, కక్షే పువ్వు, కృతే పువ్వు, జలే పువ్వు, సన్నతే పువ్వు, ధర్మే పువ్వు, సత్యే పువ్వు, వ్రతే పువ్వు, వనే పువ్వు అనే 10 మంది కొడుకులు జన్మించారు. జగదాత్మభూతుడైన ముఖ్య ప్రాణునికి ఇంద్రియాల్లాగా జన్మించారు వాళ్ళు. వాళ్ళలో ఋతేపునకు అంత్యసారుడు, అంత్యసారునకు సుమతి, సుమతికి అంత్యసారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే 3 కుమారులు జన్మించారు. వారిలో అప్రతిరథునికి కణ్వుడు జన్మించాడు. అతనికి మేధాతిథి, అతనికి ప్రస్కందుడు మొదలగు బ్రాహ్మణ సంతతి వాళ్ళు జన్మించారు. సుమతికి రైభ్యుడు జన్మించగా రైభ్యునికి దుష్యంతుడు జన్మించాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు శకుంతల దుష్యంతుల కథను, అంటే భరత వంశం అనే పేరు ఎలా వచ్చిందో ఆ కథను తెలియజేస్తున్నారు. పారావార పరీతోదార ధరాభార దక్ష దక్షిణ హస్త శ్రీరాజిల్లగనొక నాడ రాజేంద్రుండు వేట ఎందభిరతుడై. దుష్యంతుడు జన్మించాడు. దుష్యంతుడు ఈ భరతఖండాన్ని పరిపాలిస్తున్నాడు. అలా పరిపాలిస్తున్నప్పుడు సకల వైభవాలతో తేజరిల్లుతున్నాడు ఆ దుష్యంతుడు. సముద్రాల పర్యంతం గల ఆ భూమండలాన్ని చాలా సమర్థతతో, తన కుడి చేయి చాలనంతో సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఒకరోజు ఆ మహారాజుకు వేట యందు వేడుక పుట్టింది. గండక కంఠీరవ భేరుండ సవ్యాళ కోల రోహిష రురువేదండ వ్యాఘ్ర మృగాదన చండ శరభ శల్య భల్ల చమరాటవులన్. వేటకెళ్ళాడు దుష్యంతుడు. వేటకు వెళ్ళి అక్కడ ఖడ్గమృగాలను, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్లు, భయంకరమైన సర్పాలు, రాబందులు, అడవి గొర్రెలు, దుప్పులు, ఏనుగులు, పెద్ద పులులు, శివంగులు, చిరుతలు, శరభ మృగాలు, ఏదు పందులు, ఎలుగుబంట్లు, జడల బర్రెలు ఉన్న
ఆ ఘోరమైన అరణ్యానికి వెళ్ళిపోయాడు. చప్పుడు సేయుచు మృగముల రొప్పుచు నీరముల ఎందు రోయుచు వలలంద్రిప్పుకొని పడగ చేయుచు బడగబోవుచు తప్పక ఏయుచును వేట తమకంబొప్పన్. ఈ దుష్యంత మహారాజు వేటకెళ్ళినప్పుడు సైనికులతో కలిసి వెళ్ళాడు. చాలా పెద్ద, చాలా భయంకరమైన ఘోరమైన అడవిలోకి వెళ్ళాడు. చప్పుడు చేస్తూ, మృగాలను తరుముతూ, నీటి పట్టుల్లో వెతుకుతూ, వలలేస్తూ, విసురుతూ, మృగాలను అందులో పడేట్టు చేస్తూ, బాణాలతో గురిపెట్టి కొడుతూ వేటయ చేస్తున్నాడు, వేటాడుతున్నాడు. ఇంకా 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 వేటాడాలని అనిపిస్తోంది. ఆ వేటయందు తీరని కాంక్షతో మృగయూధంబుల వెంటను మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుడై మృగయులు గొందరు గొలువగా మృగరాజ పరాక్రమంబు మెరయగవచ్చన్. పొతనమతిలో వారు ఎంత చక్కటి పద్యంలో ఆ వేట ఎలా సాగుతుందో చెప్పారు. మృగయూధంబుల వెంట వెళ్తున్నట్ట, మృగాల గుంపుల వెంట ఆ మృగలాంఛన సన్నిభుడు, ఆ మృగ లాంఛనంగా కలిగిన ఆ దుష్యంత చంద్రముడు, ఆయన మృగయాతరుడే, ఆ సింహ పరాక్రమం కలిగి వేటయందుల కోరికతో ఆ వేటగాండ్రందరూ తన వెంట రాగా వేట ఆడుతూ వెళ్ళాడు. ఆయనతో పాటు వేటగాళ్ళందరూ ఉన్నారు. అలా వచ్చి 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 చాలాసేపు వేటాడాడు. అలా కణ్వ మహాముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గరికి దుష్యంతుడు వచ్చాడు. ఊరుతర శ్రాంతాహి యుగళంబులకు బింఛముల విసిరెడి కేకి ముఖ్యములను గరుణతో మదయుక్త కలభంబులకు మేత లిడుచు ముద్దాడు మృగేంద్రములను ఘన మృగాధనములు గాపుగాలేళ్లతో రతులు సాగించు సారంగములను నునుపుగా హోమధేనువుల కంఠంబులు దువ్వుచు నాడు శార్దూలములను దార కలహించు మూషిక దంపతులకు మైత్రి నంకించు మార్జాల మల్లములను మతిని జాతి వైరంబులు మాని కూడి కలిసి క్రీడించు మృగములగాంచెనతడు. అలా వేటాడుతూ వేటాడుతూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. దుష్యంతుడు వచ్చేసరికి చాలా ఆశ్చర్యం కలిగించేట్టుగా ఉంది అక్కడ అక్కడ పరిస్థితి అంతా కూడా. చాలా అతి శ్రమతో వచ్చేసాడు. వచ్చేస్తే అక్కడ పాముల జంటకు, రతిశ్రమతో అలసిపోయిన పాముల జంటకు తమ పింఛాలతో గాలి విసురుతున్న నెమళ్లను చూశాడు. నెమళ్ళకి పాములకి అసలు పడదు కదా, అలాంటిది అలసిపోయిన పాములకి నెమళ్ళు పింఛంతో గాలి విసురుతున్నాయి. అలాగే దయమీర గున్న ఏనుగులను మేతలు అందిస్తున్న ముద్దాడుతున్న సింహాలను చూశాడు. శివంగుల రక్షణ వలయంలో రతి క్రీడ సాగిస్తున్న లేళ్లను చూశాడు. సింహాలన్నీ లేళ్లకు కాస్తున్నాయి. హోమధేనువుల గంగడోళ్లను మెత్తగా దువ్వుతున్నాయి పెద్ద పుల్లు. ఆవులన్నిటికీ, గోవులన్నిటికీ కూడా గంగడోళ్ళని దువ్వుతున్నాయి పెద్ద పుల్లు. తమలో తాము కలహించుకుంటున్న ఎలక దంపతులకు పిల్లులు సఖ్యతను కుదురుస్తున్నాయి. ఇలా పుట్టుపగ అంటే జాతి వైరాన్ని వదిలిపెట్టేసి కలిసి ఆడుకుంటున్న జంతువులను చూశాడు. చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అతనికి. ఇత్తెరగున మృగజాతుల పొత్తులు మేమెరుగమనచు భూవల్లభుడున్ జిత్తము లోపల నాముని సత్తము సద్వృత్తమునకు సంతసపడుతున్. ఓహో, ఇలా జాతి వైరం గల జంతువులు స్నేహంగా ఒక చోట కలిసి ఉండడం నేను ఎక్కడా చూడలేదు అని మనస్సులో అనుకుంటూ, ఓహో ఇది కణ్వ మహర్షి ఆశ్రమ వాటిక కదా, అందుకని ఆశ్రమం సమీపంలో జాతి వైరం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇంత సాత్విక గుణాలతో ఉన్నాయంటే కణ్వ మహర్షి ఎంత పుణ్యాత్ముడో కదా అని చాలా సంతోషపడ్డాడు. అలా సంతోషపడుతూ హల్ల కవి సరుహ సరసి కల్లోలోత్తుల్ల యూధిక గిరి మల్లి మల్లి మరువక కురవక సల్లలిత నిలము వలన సంతుష్టుండై. ఇంకా ఎర్ర కలువలతో తామరలతో కూడిన సరస్సుల్లోనే అలల తాకిడికి కొండమల్లెలు మల్లెలు మరువము ఎర్ర చామంతుల మీద నుండి సుగంధాన్ని నింపుకొని తెరలుగా వస్తున్న గాలికి కూడా సేద తీరాడు, చాలా సంతోషించాడు. అలా దుష్యంతుడు వచ్చే సమయంలో ఇందిందిరాతి సుందరి ఇందిందిర చికురయున్న దిందింద శుభం బిందిందు వంశయను క్రియ నిందీవర వీధి మ్రోసే నిందిందరముల్. ఎంత అద్భుతమైన
అద్భుతమైన ప్రాసాలంకారాలు ఉన్నాయో ఇక్కడ. ఇందిందిరాతి సుందరి ఇందిందిర చికురయున్న దిందింద శుభం బిందిందు వంశయను క్రియ నిందీవర వీధి మోసే నిందిందరముల్. ఒక ఇందు అంటే చంద్రవంశోత్తమ, ఓ చంద్రవంశోత్తమ, ఇందిర లక్ష్మీదేవి లాంటి సుందరి, ఇందిందరములు అంటే తుమ్మెదల లాంటి శిరోజాలు కలిగినది ఇక్కడ ఉంది. ఇంద ఈ శుభాలను అందుకో అని చెప్తున్నాయి అన్నట్లు ఆ కణ్వ మహర్షి ఆశ్రమంలోకి ఆయన ప్రవేశిస్తుంటే ఇందీవర వీధిలో అంటే తామర కులంలో జన్మించిన ఇందిందిరాలు తుమ్మెదలు ధ్వని చేస్తున్నాయిట అని. ఇందిందిర అనే పదాన్ని ఎన్నిసార్లు వాడారు మహాకవి అని. మా కందర్పుని శరములు మా కందములగుట చేసి మా కందంబుల్ మా కందములను కైవడి మా కందాగ్రములవిక సమాజములులిసెన్. మా వాడైన మన్మధుని అంటే మా కందర్పుని బాణాలు తియ్య మామిడి మా కందములు చిగురుటాకులు కావడం వల్ల తియ్య మామిళ్ళు మా కందములు మాకు ఇష్టమైనవే, మాకు అందములు, మాకు అందములు సుమా అని అంటున్నట్లు తియ్య మామిళ్ళ చిటారు కొమ్మల మీద కోయిలలు కోయసాగాయి. అప్పుడు ఇందున్న కణ్వమునికిని వందనమునరించి తిరిగి వచ్చేదననుచున్ బొందుగా నన్ను చెరువులను తానందర నందంద నిలిపి ఎట జనిమ్రోలన్. దుష్యంతుడు అనుకున్నాడు కణ్వ మహర్షి ఎంత గొప్పవాడు, ఆ కణ్వ మహర్షిని ఒకసారి నేను నమస్కారం చేసి వస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని తనతో వచ్చిన సైనికులనే వేటగాళ్ళని ఆపేశాడు. ఆపేసి ఇక్కడే ఉండండి అని చెప్పి తను దుష్యంతుడు ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. ఆ కణ్వాశ్రమమందు నీరజ నివాసాంత ప్రదేశంబులన్ మా కందంబుల నీడ పుష్పలతిక మధ్యంబునన్ మంజురంభాకాండాంచిత శాలలో కుసుమ సంపన్న స్థలించూచే నా భూకాంతుండు శకుంతలన్ నవనత భ్రూ పర్యటత్కుంతలన్. వెళ్ళి ఆ కణ్వాశ్రమానికి వెళ్ళాడు దుష్యంతుడు. అక్కడ తామర కొలను ఒడ్డున ఆవలి ఒడ్డున తియ్య మామిడి చెట్ల నీడలో చక్కగా మలసబడిన పూతీవల మధ్య అరటి బోదెలు ఆకులతో కప్పిన వసరాలు పూలతో శోభిస్తున్న చోట చిన్న ముంగుర్లు నొసలిపై దోబూడులాడుతున్న ఆ శకుంతలను చూశాడు దుష్యంతుడు. దట్టపు దురుమును మీదికి మిట్టించిన చన్నుగవయు మిరు మిరు చుట్కుల్ నట్టాడు నడుముదేనియలుట్టెడు మోవియను మనము నూరింపంగన్. అక్కడ దుష్యంతుడు శకుంతలను చూశాడు. ఆవిడ ఎలా ఉందంటే చక్కటి తలకొప్పుతో ఉంది, ఎత్తుగా పైకి ఉబికి వస్తున్నట్టున్న కుచద్వయంతో ఉంది, కాంతి నిండిన చురుకైన సూపులతో ఉంది, జవుకుతున్న నడుముతో ఉంది, తేనీలూరే పెదలతో దుష్యంతుడి మనస్సుని ఊరిస్తోంది. ఆవిడని చూసిన క్షణాన దుష్యంతుడు పూవిలు కాని చెరుకు వింటికి కట్టిన చిరుగంటల సవ్వడికి చెలించిపోయి తన మనస్సులో ఇలా అనుకున్నాడు, బా ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది ఈ అమ్మాయి అని. వన్యాహారములన్ జితేంద్రియత నావాసింతు నా కణ్ముడి కన్యారత్నము నేగతింగనియడింగ్ గాది కురంగాక్షి రాజన్యాపత్యము గాగనోపు నభిలాషం బయ్యే గాదేని యజ్ఞాయ క్రియలందు పౌరవుల కిందాశించునే చిత్తముల్. దుష్యంతుడు అనుకున్నాడు శకుంతలను చూసి, అడవిలో లభించే కందమూలాలను ఫలాలను మాత్రమే అరగిస్తూ జితేంద్రియుడైన ఈ కణ్వ మహర్షికి ఈ కన్యారత్నం ఎలా జన్మించింది? ఈవిడ ఆయన కూతురు అయి ఉండదు, ఎందుకంటే నా మనస్సు ఆవిడ మీదకి వెళ్తోంది కాబట్టి ఆవిడ బహుశా రాచబిడ్డ అయి ఉండాలి, ముని సంతానం అయితే కాదు, అంతే అయి ఉండాలి. ఏమంటే పౌరవ వంశస్థుల మనస్సులు ఎప్పుడు కూడా పూరుడి వంశం కదా, ఆ పూరుడి వంశస్థుల మనస్సులు ఎప్పుడు అన్యాయమైన పనులు చేయడానికి ఉత్సాహం చూపించవు కదా అని అడగచ్చో అడగకూడదో తెలియదు దుష్యంతుడికి. అడిగిన నృపసుతగానని నొడివెడెనో కదే మనంబు నొవ్వనని విభుండు రాజవదన నడుగక తడుమున యొక్క కొంత ప్రొద్దు తడబడదొచ్చన్. ఏమో అడిగితే ఆవిడ ఏమనుకుంటుందో, అమ్మ నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, కణ్వ మహర్షి కుమార్తెవా అని అడిగితే, ఏమో అడిగితే నేను రాసబిడ్డను కాను, నేను కణ్వ మహర్షి కుమార్తెనే అని అంటే
అది నాకు మానసిక క్షోభనకి గురి చేస్తుంది కదా అని సంశయించి ఆ చంద్రముఖిని ఏమీ అడగకుండా తాత్సారం చేస్తున్నాడు దుష్యంతుడు. కొంచెంసేపటికి తన మనస్సు యొక్క పోకడను బట్టి ఆ అనుమానం ఉట్టి అపోహే, ఆవిడ నిజంగానే రాజకన్యే, ఎందుకంటే అంత అద్భుతమైన అందంతో ఉంది కాబట్టి నిశ్చయానికి వచ్చి వెళ్ళి శకుంతల దగ్గరికి వెళ్ళాడు. శకుంతల దగ్గరికి వెళ్ళి ఆ శకుంతలతో ఇలా అన్నాడు: భూపాలక కన్యకవని నీపై చిత్తంబు నాటే, నీ వారేరి నీ పేరెవ్వరు, నిర్జన భూ పర్యటనంబు తగవే పూర్ణేందుముఖి. ఓ నిండు చంద్రుని వంటి ముఖబింబంతో ముచ్చట గొలుపుతున్న ఓ వయ్యారి, నువ్వు రాజకన్యవి అనే నమ్మకం నాకు కలుగుతోంది. నా మనస్సు నీపై నాటుకుంది. నీ వాళ్ళు ఎవ్వరూ కనిపించరేంటి ఇక్కడ? నిన్ను ఏ పేరుతో పిలుస్తారు? ఇలా మనుషులు చొరరాని అరణ్యాల్లో సంచరించడం నీకు తగునా అని అడిగాడు. అలా అంటున్న ఆ దుష్యంతుడు ఆ రాజచంద్రుడి ముఖారవిందం నుంచి ప్రసరిస్తున్న వెన్నెల కిరణాలను తన నేత్ర చకోరద్వయంతో గ్రోలుతున్నట్టు చేష్టలు దక్కిపోయింది ఆవిడ. ఆయన కళ్ళు చూసి ఆయన చూపులు తిప్పుకోలేకపోతుంది. ఆ మనోహర కళ్ళప్పగించి ఆయన వంక చూస్తూ ఉండిపోయింది. ఆవిడ ఎప్పుడు చూడలేదు రాజుల్ని. ఆ సమయంలో కంఠే కాలుని చేతన్ గుంఠితుడగుటెట్లు మరుడు కుసుమాస్త్రంబుల్ లుంఠించి గుణనినాదము ఠం ఠం మన బాలనేస ఠవ ఠవ గదురన్. ఆవిడ ఎప్పుడైతే అలా కళ్ళప్పగించి దుష్యంతుడు ఏదో అడిగాడు, ఆవిడకి ఏం అడిగాడో కూడా తెలియట్లేదు. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది దుష్యంతుడి వైపు, ఇంత అందంగా ఉన్నాడు అని. ఆ శివుని కంటి మంటకు ఆహుతైతే మాత్రం మన్మథుడు ఏమన్నా మాసిపోయాడా ఏంటి? పూల బాణాలను సంధించి ఠం ఠం అంటూ గుణధ్వని చేసి ఆ కుసుమాస్త్రాలను ప్రయోగించాడు. శకుంతల ఇటు దుష్యంతుడు కూడా నిలువెల్ల శకుంతల టపటమంట కంపించిపోయిందట ఆ దుష్యంతుడు అడిగిన మాటకి. అలా మన్మధుడి నవ వికసిత పుష్పబాణాల తాపానికి సొక్కి సోలిపోయి దుష్యంతునితో ఆ వాలు కన్నల వయ్యారి ఇలా అంది: అనివార్య ప్రభమున్ను మేనకయు విశ్వామిత్ర భూభర్తయున్గని రామేన కడించిపోయ నడవిన్ గణ్ముండ నన్నెంతగా మనిచెన్ సర్వము నా మునేంద్రుడెరుగన్ మద్భాగ జేయంబునన్ నిను గంటింబిద పంకృతార్థనగుదన్ నేడీవనాంతంబునన్ అని. నువ్వెవరు, నీ వాళ్ళెవరు అని అడిగాడు కదా దుష్యంతుడు. అడిగిన దానికి సమాధానం చెప్తోంది. తేజ ప్రభావశీలురైన మేనక, అప్సరస మేనక విశ్వామిత్రులు వాళ్ళిద్దరు కూడా విశ్వామిత్ర మహీపతి, ఆయన రాజు, నన్ను కన్నవాళ్ళు. తర్వాత మేనక నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు కణ్వ మహర్షి పెంచి నన్ను పెద్ద చేశారు. నా గురించి అంతా కూడా నా తండ్రి కణ్వ మహర్షికి తెలుసు. ఇదిగో ఇన్నాళ్లకు ఈ అడవి మధ్య నా జన్మ ధన్యమైంది అన్నట్టు నా అదృష్టవశాన మీ కంటపడ్డాను, మిమ్మల్ని చూశాను. ఆవిడకి కణ్వ మహర్షి తప్ప ఇంకొకళ్ళు ఎవరు తెలియదు అప్పటిదాకా అని. నీ వారము ప్రజలేమును, నీ వారము పూజ కొనము, నిలువుము నీవున్ నా వారును మా ఇంటను, నీ వారాన్నంబు గొనుడు నేడు నరేంద్ర. మహారాజా, సర్వ ప్రజానీకము నీ వాళ్లే కదా, కాబట్టి మేము కూడా నీ వాళ్ళమే. కాబట్టి అంటే చెప్పాడు దుష్యంతుడు, నేను ఇలా మహారాజుని కడి అని. అందుకని ఆవిడకి అర్థమైంది. కాబట్టి ఇవాళ మీరు మీతో వచ్చిన వాళ్ళందరూ కూడా మేము సేవలు చేస్తాం, మా సపర్యలను పొంది మా ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆవిడ మర్యాదగా అడిగింది. అంటే దుష్యంతుడు మెచ్చుకొని ఆ మచ్చకంటి ఇచ్చ ఎరిగి ఇలా అన్నాడు. ఆవిడని మెచ్చుకోగానే ఆవిడ తలుపులోని మర్మాన్ని గుర్తెరిగాడు అని మెచ్చి ఇలా అన్నాడు: రాజతనయ వగుదు రాజీవ దళనేత్ర, మాట నిజములోని మాట లేదు, తనకు సదృశుడైన తరుణుని గైకొంట రాజసుతకు తగవు రాజవదన. తామర్రేకుల వంటి కన్నుల కింద కలదానా, రాచబిడ్డవన్న మాట నిజం అన్నమాట, దానికి ఇంక మరో మాట లేదు. తనకు అన్నిట తగిన తరుణ వయస్కుని చేపట్టడం రాజబిడ్డకి సహజమే కదా అని ఇంకా ఇలాంటివే మనసులో నెమ్మదిగా అన్ని మచ్చిక మాటలు అన్ని మాట్లాడాడు. స్నేహం చేసుకున్నాడు, అక్కడ భోజనం చేశాడు. ఆవిడని అంగీకరింప చేసుకుని బంధురయసుడు జగన్నుత సంధుడు దుష్యంతుడు చిత సమయజ్ఞుండై గంధగజ గమననప్పుడు గాంధర్వ విధిని వరించే గహనాంతమునన్. ఆవిడని నెమ్మదిగా ఒప్పించాడు. ఆ వనంలో ఆ కీర్తిశాలి కణ్వ మహర్షి లేనప్పుడు ఆ జగన్నుత శీలి దుష్యంతుడు సమయోచితంగా ఆ గజగమనను
ఏనుగులాగా నెమ్మదిగా నడవగలిగింది ఆవిడ. గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి భరతుడికి చరిత్రను తెలుపుతున్నారు. అలా అమోఘ వీర్యుడైన ఆ దుష్యంతుడు ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు, శకుంతలను కలిశాడు, నెమ్మదిగా ఆవిడ్ని గర్భవతిని కూడా చేశాడు. చేసి మర్నాటికి తన రాజధానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి శకుంతల మగబిడ్డకు జన్మించింది. కణ్వ మహర్షి వెనక్కి వచ్చేసరికి తెలిసింది ఇలా దుష్యంత మహారాజు వచ్చారు, వివాహం చేసుకున్నారని. కణ్వ మహర్షి దానికి ఒప్పుకున్నట్టే. మరి కణ్వ మహర్షి పుట్టిన పిల్లాడికి జాతకర్మాది శుభకార్యాలన్నీ నిర్వర్తించారు. ఆ బిడ్డ దినదిన ప్రవర్ధమానంగా బాలచంద్రుడిలాగా ఎదుగుతున్నాడు. ఎదుగుతుంటే కుంఠితుడుగా కవాడు కంఠందన పిన్ననాడే కణ్వ వనచర కంఠీరవ ముఖ్యంబుల కంఠములన్ బట్టి అడుచు గట్టున్ విడుచున్. ఈ భరతుడు శకుంతల యొక్క కుమారుడు పెరిగి పెద్దవాడవుతూ చిన్న వయసులోనే నిర్భీతిగా కణ్వాశ్రం ప్రాంతంలో సింహాలను పట్టుకుని ఆడించేవాడు. గొంతు పట్టుకుని కిందికి పడేస్తుండేవాడు, కొంతసేపు కట్టేస్తుండేవాడు, వాటిని విడుస్తుండేవాడు, వాడితో ఆడుకుంటూ ఉండేవాడు. అలా ఉంటుంటే ఒకరోజు ఆ కణ్వ మహాముని ఈ రాజపట్టిని చూస్తూ శకుంతలతో ఇలా అన్నాడు: పట్టపు రాజు నీ మగడు పాపడు నన్నిట నెక్కుడంత కొన్ బట్టపు దేవివై గరిమ బాగుగా నుండక పారు వారితో గట్టు వనంబులు నవయగా బనిలేదిట దర్లిపోగదే పుట్టిన ఇండ్ల మాని పతి బొందక ఇట్లని శంభు నొందురే. కణ్వ మహర్షి అనుకున్నారు, ఈ పిల్లాడు పెద్దవాడు అవుతున్నాడు, తండ్రము గొప్ప రాజు, పట్టపు రాజు, ఈ శకుంతల పట్టపురాణి కాగలిగింది, కుమారుడు అక్కడ పెరగడం మంచిది ఇక్కడ కంటే అని శకుంతలను పిలిచి చెప్పాడు: అమ్మాయి, నిన్ను ఏలిన వాడు చూస్తే ఈ దేశానికి ప్రభు, ఇంకా నీ బిడ్డ అంటావా, అన్నింటా అతన్ని మించిన వాడే తప్ప తక్కువ వాడు కాదు. నువ్వు కూడా పట్టపురాణి మర్యాదకు తగినట్టు ఉండాలి తప్ప ఇక్కడ ఇదిగో ఈ బ్రాహ్మణులతో అవస్థ పడ్డం ఏంటి, కొండల్లో కోనల్లో ఉండడం ఏంటి, కాబట్టి నువ్వు ఇంకా నీ భర్త దగ్గరికి వెళ్ళడం తగిన పని అని. అయినా వివాహం అయిపోయిన తర్వాత అమ్మాయిలు ఎల్లకాలం పుట్టిళ్లలో ఉంటారా, ఉండకూడదు కదా అని అన్నాడు. ఆయన అలా అనగానే ఆవిడకి కూడా వెళ్ళిపోదాం అనిపించింది. సరే అంది. ఆ పిన్నవాని నతుల వ్యాపారును దారు వైష్ణవాంశోద్భవు నింజు పెద నంచు శకుంతల భూపాలుని కడకు వచ్చే పుత్రుని గొనుచున్. ఆవిడ పాపం ఆవిడ కణ్వ మహర్షి పంపించారు. మనకి ఈ ఘట్టం అంతా కూడా కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో అద్భుతంగా వర్ణించారు. కణ్వ మహర్షి చాలా బాధపడ్డారు శకుంతలను పంపిస్తూ. పెంచిన ప్రేమే ఇలా ఉంది, కన్న ప్రేమ ఇంకెలా ఉంటుందో ఆడపిల్లల్ని అత్తగారింటికి పంపించేటప్పుడు అని. మొత్తానికి శకుంతలని భరతుడిని ఇందులో భాగవతంలో చాలా క్లుప్తంగా మనకి శకుంతల దుష్యంతుల కథ కనిపిస్తుంది. శకుంతలని కణ్వ మహర్షి అన్ని లాంఛనాలు ఇచ్చి అత్తగారింటికి పంపించారు. పంపించి ఇదిగో ఈ పిల్లాడిని నేను చూపిస్తాను నా భర్తకి అని అనుకుంది ఆవిడ. అనుకుని బలపరాక్రమాది విషయాల్లో అసామాన్యుడు, ఉదాత్త గుణ సంపన్నుడు, విష్ణువంశలో జన్మించిన వాడు ఆయన ఈ కుర్రవాణ్ణి ఇదిగో నీ కొడుకోని తండ్రికి చూపిస్తాను అనుకుని ఆవిడ అతని వెంట రాజధానికి వచ్చింది. వచ్చి దుష్యంతుడున్న సభా మంటపానికి వచ్చి నుంచుంది. దుష్యంతుడు వచ్చి కొలువు తీర్చున్న సభా మంటపంలో ప్రవేశించింది. ఆవిడ నిల్చుంది. అప్పుడు వలకేలన్ గురు చక్రరేఖయు బదద్వంద్వంబునం పద్మరేఖలు నొప్పారగా నందు వచ్చిన రమాకాంతుండు నాగాంతి నగ్గలమయ్యున్న కుమారు మా సదృశాకారున్ విలోకించి తా పలుకండయ్యే విభుండెరెంగి సతి విభ్రాంతాత్మయై వందురన్. ఆవిడ వచ్చి సభలో నుంచుంది. కుడి అరిచేతిలో పెద్దదైన చక్రరేఖ, పాదాల్లో పద్మరేఖలు కలిగి నేలకు దిగొచ్చిన శ్రీ మహావిష్ణువు అన్నట్లు కాంతిని ప్రసరింపజేస్తూ మన్మధుని తలపిస్తూ ఉన్న కుమారుణ్ణి చూశాడు దుష్యంతుడు. కానీ శకుంతలని తీసుకోవడానికి, శకుంతలని నువ్వు నా భార్యవని చెప్పడానికి ఆయనకి నోరు రాలేదు. ఉలుకు పలుకు లేకుండా మాట్లాడకుండా ఊరుకున్నాడు. శకుంతల పాపం చాలా దుఃఖానికి, ఆశ్చర్యానికి, ఆందోళనకు గురైంది. అప్పుడు ఆ సమయంలో శకుంతల మామూలుగా మనకి అభిజ్ఞాన శాకుంతలంలో అయితే శకుంతల వెనక్కి వచ్చేసి ఆవిడ విడిగా పిల్లాడిని పెంచింది అని చెప్తారు. ఇదేదో దూర్వాసుడి శాపం వల్ల ఇలా జరిగింది అని. కానీ అభిజ్ఞాన శాకుంతలం 4వ శతాబ్దానికి చెందింది. వ్యాస భాగవతం
అంతకుముందు 1000 సంవత్సరాల ముందరిది. అందుకని వ్యాస భాగవతంలో ఉన్న ఈ కథనే కాళిదాస మహాకవి తీసుకున్నారు. వ్యాస భాగవతంలో ఆవిడని నేను, ఈవిడ నాకు భార్య అవునా కాదా అని అతనేమి పలకపోయేసరికి అక్కడ ఆకాశవాణి చెప్తుంది అని. ఆ సమయంలో ఆవిడేమో బాధపడుతోంది, ఈయనేమో ఏమీ మాట్లాడటం లేదు. అప్పుడు ఆకాశవాణి పలికింది, అదని వల్లభ వాడు నీ సుతుడు భార్యాపుత్రులన్ భాతృలన్ వదలంగాదల నాటి కణ్వ వనిక వైవాహికారంభముల్ మది నూహింపు శకుంతల వచనముల్ మాన్యంబులౌ భూవరేంద్ర దయంజే కొనుమంతు మ్రోసెను వియద్వాణి వధు వాక్యముల్. ఆవిడ నేను మీ భార్య అని అంటోంది, ఆయనమ్మ ఏమీ మాట్లాడటలేదు. ఇదిగో ఈ కుమారుడు మహావిష్ణువు అంశలా ఉన్నాడు, ఈ కుమారుడు నీ కుమారుడు అంటోంది, ఏం మాట్లాడటం లేదు. ఆవిడ దుఃఖిస్తోంది. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, రాజా ఆమె నీ భార్య, అతడు నీ కుమారుడు. భార్యాపుత్రులను విడవడం ఎప్పటికీ తగదు. నువ్వు గాంధర్వ వివాహం చేశావు, గుర్తు తెచ్చుకో. తగదుగాక తగదు భార్యాపుత్రులను విడవడం. అలనాడు కణ్వాశ్రమంలో నీ వివాహ వైనాన్ని గుర్తు తెచ్చుకో. శకుంతల చెప్తున్న దారిని పాటించి వాళ్ళని నువ్వు గ్రహించు, మన్నించు, దయతో చేపట్టు అని ఆకాశవాణి వధు గీతికలు వినిపించాయి. అలా ఆకాశవాణి అందరికీ తెలిసేట్టుగా ఆ కుర్రవాణ్ణి గ్రహించమని పలికిన కారణంగా భరించమని కోరింది ఆకాశవాణి. దాంతో అతను భరతుడయ్యాడు. అప్పుడు దుష్యంతుడు ఇద్దరిని కూడా, శకుంతలని భరతుడిని తీసుకొని కొంతకాలం రాజ్యం చేసి పరలోకానికి చేరుకున్నాడు. ఆ తర్వాత రెండవ హరిక్రియధరణి మండల భారంబు నిజ సమంచిత బాహాదండమున నిలిపి తనకును భండనమున నెదురు లేక భరతుండొప్పెన్. భరతుడు పరిపాలించాడు. ఆ పరిపాలించిన భరతుడి వల్లే మనకు భారతదేశం అనే పేరు వచ్చింది అంటారు. ఇతగాడు రెండవ మహావిష్ణువు కాబోలు అన్నట్టుగా రాజ్యభారాన్ని వహించి తన బాహు పరాక్రమ సామర్థ్యంతో తనకు ఎవరు ఎదురు లేరు అన్నట్లు శత్రురాజులందరినీ జయించి భరతుడు పరిపాలన సాగించాడు. అంతేకాదు ఆ దుష్యంత కుమారుడు దీర్ఘతపుడు అనే సద్బ్రాహ్మణుని పౌరోహిత్యంలో యమునా నది తీరాన 78, గంగా నది తీరాన 55, మొత్తం 133 అశ్వమేధ యాగాలు చేశాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు సమర్పించాడు. దేవేంద్ర వైభవంతో అలరారాడు. 13,084 ఆవులు, ఆబోతులు గల మందను ద్వంద్వం అంటారు. అలాంటి ద్వంద్వాలను 1000 వాటి దూడలతో సహా అలంకరించి 1000 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఒక మంచి రోజున మష్కార తీర్థంలో పండిత బ్రాహ్మణులకు బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ తెల్లని దంతాలు గల 14 లక్షల నల్లటి ఏనుగులను దానమిచ్చాడు. దిగ్విజయం చేసిన సందర్భంలో శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాలన్నిటినీ ఆ రాజుల గర్వాన్ని అణిచేసి ఆ దేశాలన్నీ ఆక్రమించాడు. పాతాళ లోకంలో రాక్షసుల కారాగారాల్లో బందీలుగా ఉన్న దేవకాంతలు అందరినీ విడిపించి తీసుకొచ్చి వాళ్ళ భర్తలకు అప్పగించాడు. త్రిపురాసురులను జయించాడు. దేవతలను వాళ్ళ స్వగృహాలకు పంపాడు. అలా అతను రాజ్యం చేస్తున్న కాలంలో భూమి ఆకాశాలు రెండు వర్షాలు కురిపిస్తూ పంటలను సమృద్ధిగా ఇస్తూ ప్రజల కోరికలన్నీ కూడా నెరవేర్చాయి. ఈ విధంగా సత్య చరితమందు జలమందు బలమందు భాగ్యమందు లోక పతుల కంటే నెక్కుడైన పేర్మి నిరువది 7,000 ఏండ్లు ధరణి భరతుడేల నదిపా. రాజా సుఖమహర్షి చెప్తున్న రాజా పరీక్షణ్ మహారాజా చక్కని ప్రవర్తనతో బల పరాక్రమాలతో సంపదలో నాటి రాజులందరికంటే అధికుడై 27,000 సంవత్సరాలు భరతుడు ఈ భూమిని పరిపాలించాడు. అర్థపతి కంటే గలిమి కృతార్థుండై ఎతుల శౌర్యం అలవడియు నతండర్థములను ప్రాణములను వ్యర్థములని తలచి శాంతుడయ్య నరేంద్ర. అంతేకాదు రాజా, సంపద విషయంలో ఆ కుబేరుని మంచిన వాడైన కూడా ఆ భరతుడు ధనమేంటి ప్రాణమేంటి వ్యర్థములని భావించి ఉపేక్ష వహించి ఉండేవాడు. తామరాకు మీద నీటి పొట్లాగా ఉండేవాడు. భరతుని భార్యల మువ్వరు
వరుసంబుత్ర కులగాంచి వల్లభు తోడన్ సరిగారని తోడను శిరములదును మాడిరాత్మ శిశువుల నదిపా. ఈ భరతుడి భార్యలు ముగ్గురికి కుమారులు కలిగారు. అయితే బిడ్డలేంటి తండ్రి లాంటి వాళ్ళు కారని వాళ్ళ బిడ్డల్ని చంపేశారట. ఇలాగా విదర్భ రాకుమార్తెలైన వాళ్ళు శిశువులను చంపిన కారణంగా భరతుడు సంతానం లేనివాడయ్యాడు. అప్పుడు ఆయన పుత్రుల కోసం మరుస్తోమము అనే యాగం చేశాడు. దేవతలను మెప్పించాడు. అప్పుడు ఒక సంగతి జరిగింది. అన్న ఇల్లాలి జూలాలిని మమతాఖ్య జూచి బృహస్పతి సురతమునకు దొరకొని పైబడ్డ దొల్లి గర్భంబున నున్న బాలుడు భయం బొదవి వలదు తగదని మొరసేయ తమకంబుతో వాని నందుండ వగుమన్న నలిగివాడు యోని లోపలి వీర్య మూడదన్నిన నేలబడి బిడ్డడయ్యున్న బాయలేక నితని బెంపు కొడుకులిరువురు జన్మించిరనుచు వెలయు చేయు మనిన మమత వెంపజాల నీవు పెంపు భరింపు మీ ద్వాజు ననుచు జనియ దాని విడిచి. ఒక ఈ ఈ సంగతి జరుగుతున్నప్పుడు ఒక సంగతి జరిగింది. బృహస్పతికి ఉతధ్యుడు అనే అన్న ఉన్నాడు. ఆయన భార్య మమత. ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు బృహస్పతి ఆవిడ మీద మరులుకొని ఆవిడ మీద పడ్డాడు. ఆవిడ గర్భంలో శిశు రూపంలో ఉన్న బాలుడు భయంతో కూడదు అని మొరపెట్టాడు. అన్న భార్యను పట్టుకుంటే ఆ కామోద్రేకంతో ఉన్న బృహస్పతి ఆ శిశువును గుడ్డివాడు అని శపించాడు. అప్పుడు కోపించిన శిశువు బృహస్పతి వీర్యాన్ని తల్లి యోని నుంచి బయటకు దోసేశాడు. ఆ వీర్యం నేల మీద పడి బిడ్డ అయింది. అప్పుడు ఆ బృహస్పతి బిడ్డ మీద మమకారంతో మమతతో అన్నాడు, నీకు 2 కొడుకులు జన్మించారు, ఇద్దరిని పెంచి పెద్ద చేయమంటే ఆవిడ నా వల్ల కాదు, నువ్వే భరించి పెంచుకో ఈ ద్వాజుడిని. అంటే అన్యక్షేత్రంలో పుట్టినవాడు, ఇతరుల వల్ల పుట్టినవాడు ద్వాజుడు అంటారు. ఈ ద్వాజుడిని నువ్వే పెంచుకో అంది ఆవిడ మమత. అలాగా వదిన మరుదులు పరస్పరం ద్వాజుడిని నువ్వు పెంచండి వాదులాడుకుంటుంటే ఆ బిడ్డ భరద్వాజుడు అయ్యాడు. మమత గర్భంలోని శిశువు బృహస్పతి శాపం కారణంగా దీర్ఘతముడు అయినాడు. మమత బృహస్పతి ఇద్దరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు భరద్వాజుడిని. అప్పుడు మరుత్తులు ఆ బిడ్డను పుత్రార్థి అయిన భరతుడికి ఇచ్చారు. భరతుడు స్వీకరించి భరద్వాజుడిని పెంచాడు. అలా తెగిపోయిన భరత వంశానికి ఆ భరద్వాజుడు మళ్ళా వంశకర్త కావడం వల్ల అతనిని వితథుడు అన్నారు. అని ఆ వితథునికి మన్యువు జన్మించగా అతనికి బృహక్షత్ర జయ మహావీర్య నర గర్గులనే 5 కుమారులు జన్మించారు. వారిలో నరునికి సంకృతి, అతనికి గరుడు, రంతిదేవుడు అనే 2 కుమారులు జన్మించారు అని రంతిదేవుని చరిత్ర నీకు చెప్తాను అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో అన్నారు. ఈ సంచికను ఇక్కడితో ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.